వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక విభేదాలకు దారితీసింది హైదరాబాద్ ట్యాంక్ బండ్ మిలియన్ మార్చ్ సంఘటనలు. ఉద్యమకారుల చేతుల్లో కూలిపోయిన మహనీయుల విగ్రహాలను మళ్లీ పునఃస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా? దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందా? అలా చేస్తే ఏ విగ్రహంతో ఈ పనికి శ్రీకారం చుట్టనున్నారు? ట్యాంక్ బండ్ రాష్ట్ర రాజధానిలో తెలుగు జాతి తేజాన్ని నలుదిశలా చాటి చెప్పిన మహనీయుల విగ్రహాలు కొలువై ఉన్న స్థానం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలు ట్యాంక్ బండ్ తో పాటుగా హైదరాబాద్ కి ఓ అందాన్ని తెచ్చాయి. ట్యాంక్ బండ్ పై విగ్రహం పెడితే సముచితంగా గౌరవించినట్లుగా భావిస్తారు అంతా. అందుకే అక్కడి విగ్రహాల స్థాపనకై ఆయా పార్టీలు వివిధ రంగాల వారి నుంచి డిమాండ్లు వినిపిస్తూనే ఉంటాయి. తమ తమ ప్రాంతాల నాయకులకు, వివిధ రంగాల వ్యక్తులకు ట్యాంక్ బండ్ విగ్రహాల్లో స్థానం కల్పించలేదన్న ఆరోపణలు, కొత్తగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తూనే ఉంటాయి. మిలియన్ మార్చ్ సాక్షిగా అక్కడి విగ్రహాల్లో చాలా వాటిని దుండగులు నాశనం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు, ఎర్రా ప్రగడ, అన్నమాచార్య, సిద్ధేంద్ర యోగి, పల్నాటి బ్రహ్మనాయుడు, బళ్ళారి రాఘవ తదితరుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ విగ్రహాల్లో కొన్ని పూర్తిగా ధ్వంసమవ్వగా మరికొన్నిటిని ట్యాంక్ బండ్ లోకి విసిరివేశారు. ఆ తరువాత కొద్ది రోజులు ఈ అంశం హాట్ టాపిక్ గా నిలిచింది. మిలియన్ మార్చ్ విగ్రహాల ధ్వంసం తర్వాత ఉద్రిక్తతను తగ్గించేందుకు కూల్చివేసిన విగ్రహాలను మళ్లీ స్థాపించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇంతవరకు చర్యలు మాత్రం చేపట్టలేదు. ఆ తరువాత అందరూ ఈ విషయాన్ని దాదాపు మర్చిపోయినట్లే కనిపించారు. అయితే ఇటీవల ఈ అంశంపై సర్కారు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు లాంఛనాలు పూర్తి చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ముందుగా ట్యాంక్ బండ్ పై ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారట. గత కొంతకాలంగా బీజేపీతో సహా పలు ఆదివాసీ సంఘాల నుంచి కొమరం భీం విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆదివాసీ వీరుని విగ్రహ స్థాపనతో విగ్రహాల పునరుద్ధరణకు తెరలేపనున్నారట. దీనికి సంబంధించిన క్లియరెన్స్ ఫైల్ పై గత మేయర్ బండ కార్తిక్ రెడ్డి సంతకం కూడా చేశారని సమాచారం. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గిరిజన సమ్మేళనం 2012 నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాల ముగింపు రోజు కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారని, ఆయన చేతుల మీదుగా ట్యాంక్ బండ్ పై కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరింప చేయనున్నారని ఆఫ్ ది రికార్డులో తెలుస్తున్న సమాచారం. దీనికి సంబంధించి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన పరిశోధనా సంస్థల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు మిలియన్ మార్చిలో ధ్వంసమైన మిగతా విగ్రహాల స్థానంలో వారి వారి విగ్రహాలను మళ్లీ స్థాపించేందుకు ఇప్పటికే రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఏర్పాట్లలో ఉంది. గతంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను రూపొందించేందుకు శిల్పకారుల నుండి బిడ్లను ఆహ్వానించింది. ఇందుకోసం 10 శిల్ప రూపకల్ప సంస్థలు ముందుకొస్తే విజయవాడకు చెందిన సంస్థకు బాధ్యతను అప్పగించారు. కొమరం భీం విగ్రహం కూడా ఏర్పాటు కానుండటంతో ఇకనైనా వివాదాలకు తెరపడాలని ఇరు ప్రాంతాల వాళ్లు ఆశిస్తున్నారు.